హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రీసెంట్ జాబ్స్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ ఎలా జరుగుతుంది, ఇంటర్వ్యూ కాల్స్ ఎలా వస్తాయి. నేను రీసెంట్లీ ఎంఎన్సీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్ మరియు కొన్ని స్టార్టప్స్లో వర్క్ చేసే ఫ్రెండ్స్తో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవి స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్ కంపెనీస్లో ఏం బేస్ చేసుకుని రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేస్తారు, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఎన్సీస్ అండ్ ప్రోడక్ట్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ఏఐ సిస్టమ్ చేస్తుంది. అంటే ఫస్ట్ నీ రెజ్యూమే హ్యూమన్ చూడడు, ఏఐ సాఫ్ట్వేర్ చూస్తుంది. ఏఐ అసలు ఏం చూస్తుంది? అది రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ని స్కాన్ చేస్తుంది, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న వర్డ్స్ని మ్యాచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ డిస్క్రిప్షన్లో జావా, స్ప్రింగ్ బోట్, ఎస్క్యూఎల్ అని ఉంటే మీ రెజ్యూమ్లో కూడా అవి ఉండాలి. అవి లేకుండా మీ రెజ్యూమే ఉంటే ఏఐ సిస్టమ్ మీ రెజ్యూమేని స్కిప్ చేస్తుంది. కొంతమంది అనుకుంటారు, నాకు CGPA 8.5 ఉంది కానీ కాల్ రాలేదు. మెయిన్ రీజన్ అదే, కీవర్డ్స్ మిస్ అవ్వడం. ఏఐ సిస్టమ్స్ డిఫరెంట్ ఫార్మాట్ కీవర్డ్ సెర్చింగ్ చేస్తాయి. లైక్ NIT, ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్, బీటెక్, CSE ఇలా వర్డ్స్తో సెర్చ్ చేస్తాయి. రెజ్యూమేలో కీవర్డ్స్ మ్యాచింగ్ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెషర్స్కి అయినా ఎక్స్పీరియన్స్కి అయినా ఎలిజిబిలిటీ అనేది ఫిక్స్డ్ ఉండదు, కానీ రెజ్యూమేలో కీవర్డ్స్ మాత్రం ఫిక్స్. అవి చాలా ఇంపార్టెంట్. అలాంటి మ్యాచింగ్ కీవర్డ్స్ ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ కీవర్డ్స్ని మిస్ చేయకండి, ఎస్పెషల్లీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రం. అండ్ స్టార్టప్ విషయానికి వస్తే, స్టార్టప్లో ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మోస్ట్లీ ఏఐ యూజ్ చేయరు, డైరెక్ట్గా హ్యూమన్, HR ఆర్ జాబ్ రోల్కి సంబంధించిన మేనేజర్ వీళ్ళే మీ రెజ్యూమే చూస్తారు. సో అక్కడ మెయిన్గా కంటెంట్ చూస్తారు. లైక్ మీ ప్రాజెక్ట్స్ క్లియర్గా ఉన్నాయా, మీ రెజ్యూమే ఫార్మాట్ క్లీన్గా ఉందా, అండ్ మీ కమ్యూనికేషన్ ఆర్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ రిఫ్లెక్ట్ అవుతుందా, ఇవి మెయిన్గా అబ్జర్వ్ చేస్తారు. హ్యూమన్ చూస్తారు కాబట్టి కొంచెం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇలాంటివి యాడ్ చేయండి. చాలా మంచి వెయిటేజ్ యాడ్ అవుతుంది మీ రెజ్యూమేకి. స్టార్టప్స్లో CGPA అంటే చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ మీ వర్క్ ఆర్ లెర్నింగ్ యాటిట్యూడ్ని చూడడానికి చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ షుడ్ డూ నౌ. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీ రెజ్యూమేలో జాబ్ రోల్కి రిలేటెడ్ కీవర్డ్స్ యాడ్ చేయండి. సెకండ్, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ మ్యాచ్ అయిన డొమైన్లో చేయండి. థర్డ్, ఫార్మాట్ నీట్గా ఉండాలి, స్పెల్లింగ్స్ మిస్టేక్ అవాయిడ్ చేయండి. ఏఐని క్రాస్ చేయాలంటే కరెక్ట్ కీవర్డ్స్ మస్ట్. హ్యూమన్ని ఇంప్రెస్ చేయాలంటే క్లారిటీ అండ్ రియల్ స్కిల్స్ మస్ట్. సో CGPA ఆర్ కాలేజ్ నేమ్ కన్నా రెజ్యూమే కంటెంట్ అండ్ రిలివెన్సీ ఎక్కువ వాల్యూ ఇస్తాయి. నెక్స్ట్ టైం అప్లై చేస్తున్న జాబ్కి రెజ్యూమే సబ్మిట్ చేస్తున్నప్పుడు థింక్ లైక్ an HR. ఈ రెజ్యూమేని షార్ట్ చేసి చేయాలనే రీజన్ ఉందా? ఉంటే కాల్ కన్ఫర్మ్. దాట్స్ ఇట్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించిందా? లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఫ్రెషర్స్కి హెల్ప్ అవ్వడానికి మరిన్ని యూస్ఫుల్ ఇంటర్వ్యూ అండ్ కెరీర్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ రీసెంట్ జాబ్స్. బై బై.